హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. ఇందు బండి నడుపుతూ రాత్రి పున్నమి వేల చుక్కలు, చల్లని గాలి వాటిని చూస్తూ హిందూ మనసంతా హాయిగా ఉంది. సడన్ గా తనకి ఎదురుగా రౌడీలు నుంచొనుంటారు. రౌడీ ఫుల్ గా తాగి హిందూని తదేకంగా చూస్తూ ఉంటాడు. హిందూ, ఎవరు మీరు, పక్కకి తప్పుకోండి అని అంటుంది. రౌడీ, అవునా, లేదంటే ఏం చేస్తావ్ అని అంటాడు. హిందూ కోపంగా బండి దిగి ఆ నలుగురు రౌడీలను తదేకంగా చూస్తూ ఉంటుంది. రౌడీ, చూసింది చాలుగాని ముందు మాతో రావే అని హిందూ చేయి పట్టుకుంటాడు. హిందూ వాడి చేయి పట్టుకున్నాడో లేదో వాడిని హిందూ ఒక తన్ను తన్నింది. రౌడీ కిందపడి అమ్మా అని అనుకుంటూ ఉంటాడు. హిందూ, రే, ఎవరితో అయినా పెట్టుకోండి, కాని ఈ హిందూ ఆకాంక్ష జోలికి వస్తే మాత్రం మడతడిపోద్ది అని అంటుంది ఒక లెవెల్లో. ముగ్గురు రౌడీలు హిందూ ధైర్యం చూసి షాక్ అవుతారు. సూర్య దూరం నుండి కార్ విండో తెరిచి జరిగిందంతా చూస్తూ ఉంటాడు. రౌడీ, సారీ చెల్లి అని అంటాడు దెబ్బ తగిలినవాడు. హిందూ, సారీ అన్నయ్య కొట్టినందుకు అని వాళ్ళ నలుగురికి కాసేపు బుద్ధి చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది. రౌడీలు, ఎవరో ఈ తల్లి గట్టిగా కొట్టింది వీరనారి లెవెల్లో అని అనుకుంటూ ఉంటారు. సూర్య హిందూ వెళ్లిన వైపు చూస్తూ ఏంటో ఈ అమ్మాయి అని అనుకుంటూ ఉంటాడు. కార్ దిగి కార్ మీద కూర్చొని వెనకకి తల వాల్చుకొని చంద్రుణ్ణి చూస్తూ తన మెడలో ఉన్న చైన్ని చేతితో పట్టుకొని కన్నీరు కారుస్తూ చైన్కి ఉన్న లాకెట్ ఓపెన్ చేసి బాధపడుతూ ఉంటాడు సూర్య. ఇంతలో సూర్య ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ తీసుకొని హలో అని అంటాడు సూర్య. మమత, ఆమె సూర్య అమ్మగారు. సూర్యకి అక్క మాత్రమే ఉంది అని చెప్పాను, ఫ్యామిలీ లేదని కాదు. హలో సూర్య అని అంటుంది మమత. సూర్య, చెప్పమ్మా అని అంటాడు. మమత, బాధను పంచుకోవడానికే అక్క కావాలి నీకు. నీకు నేను నాన్న అవసరం లేదా అని అంటుంది. సూర్య బాధగా అమ్మా అని అంటాడు. నాకు తెలుసురా నీ గుండెలో బాధ, కాని అవన్నీ మర్చిపోదావని ఇండియాకు వచ్చావు. కాని నువ్వు ఏమాత్రం మారలేదు. ఇలా అయితే ఎలా సూర్య అని అడుగుతుంది మమత. సూర్య, నాకు ఇప్పుడు ఏమి చెయ్యాలి అని కూడా లేదు అమ్మా, కాని నా గుండె రాయిలా మారింది, అది ఎవ్వరూ మార్చలేరు అని అంటాడు సూర్య. మమత బాధని అంతా దిగమింగుకొని, రేపు నాన్న నేను ఇండియాకు వస్తున్నాము, వచ్చాక నీతో అన్ని విషయాలు మాట్లాడతాను. ఫోన్ కట్ చేసి బాధపడుతూ ఉంది మమత. గౌతమ్ సూర్య నాన్న. మమత బాధపడుతూ ఉంటే పని అవదు, వాడి మనసు మనం మార్చాలి, నువ్వు ధైర్యంగా ఉండు అని అంటాడు గౌతమ్. మమత గౌతమ్ని చూసి, సరే అండి, నా కొడుకు జీవితాన్ని నేను తప్పకుండా మారుస్తాను అని అంటుంది. సూర్య ఫోన్ కట్ చేసి కాసేపు చంద్రుణ్ణి చూస్తూ కార్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్తాడు. వెళ్ళగానే తన బెడ్ మీద ఒక కవర్ ఉంటుంది. సూర్య అది చూసి కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫైల్ ని ఓపెన్ చేసి చదివి షాక్ అవుతాడు. తన గుండె అంతా ఎవరో కోసినట్లయింది. ఏడుస్తూ గోడకు ఆనుకొని ఐ మిస్ యూ అంటూ ఏడుస్తూ ఉంటాడు సూర్య. ఉదయం అంజలి, హరి ఎందుకు నాకు చెప్పలేదు, జాబ్ రిజైన్ చేశాను అని అంటుంది. హరి అంజలి భర్త. అంజలి దగ్గరికి వచ్చి అంజలి కడుపు మీద చేయి వేసి, నిన్ను పెళ్లి చేసుకుంది నీకు ఏ కష్టం రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలని, కాని ఆ లాయర్ జాబ్ తీరిక లేకుండా చేయడం నాకు చాలా కష్టంగా ఉంది అంజలి. ఇటు బిజినెస్ కూడా చూడాలి, కాని ఇప్పుడు నువ్వు కడుపులో ఉన్న మన ప్రేమకు గుర్తుగా బేబీని ఇస్తున్నావు. ఇలాంటి టైంలో నీకు నేను దగ్గరగా ఉండాలి. నువ్వు బాధపడుకు అంజలి, బిజినెస్ కూడా రన్ చేయాలి కదా అని అంటాడు హరి. అంజలి హరిని హత్తుకొని నవ్వుతూ, నాకు తెలుసు హరి, నువ్వు సంజాయిషి ఎందుకు చెప్తున్నావు, నీ గురించి నాకు తెలుసు అని అంటుంది అంజలి. హరి నవ్వుతూ అంజలి నుదుట ముద్దు పెట్టుకొని, అత్తయ్య మామయ్య గారు వస్తున్నారు,
ఇంత సడన్ గా ఏమైంది అంజలి అని అంటాడు. అంజలి హరిని చూస్తూ నేనే వాళ్ళని రమ్మని చెప్పాను అని చెప్తుంది. హరి ఎందుకు అంజలి అని అంటాడు. అంజలి గుడిలో జరిగిన హిందూ సూర్యాల కోసం అని చెప్పింది. హరి ఏంటి సూర్య ఒక అమ్మాయిని పట్టుకొని ఉండటం నాకు అస్సలు నమ్మకంగా లేదు అంజలి అని అంటాడు. అంజలి నిజం హరి, నా మనసులో ఎందుకో ఆ అమ్మాయి సూర్యకు తోడుగా ఉంటుంది అని అనిపిస్తుంది అని చెప్తుంది హరికి. హరి కాసేపు మౌనంగా ఉండిపోయాడు. కాని అంజలి ఇది జరిగే పనేనా అని అంటాడు హరి. అంజలి నాకు నమ్మకం ఉంది హరి, కాని వాడిని ఎలా ఒప్పుకునేలా చెయ్యాలా అనేదే ఆలోచిస్తున్నాను నేను. హరి అంజలి సూర్యకి పెళ్లి చేయాలి అనుకుంటున్నావా అని అంటాడు. మమత అవునురా చెయ్యాలని అనుకుంటున్నాము అని అంటుంది వెనక నుండి. అంజలి హరి ఇద్దరు వెనకకు తిరిగి షాక్ అవుతారు. అంజలి అమ్మా అని అంటూ పరిగెత్తుకుని వెళ్లి మమతాని హగ్ చేసుకుంటుంది. హరి అత్త ఎప్పుడు వచ్చారు అని అంటాడు. మమత ఇప్పుడేరా అని అంటుంది. హరి మమతా మేనల్లుడు. మావయ్య ఏరే అత్తయ్యా అని అంటాడు హరి. మమత డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్లారా అని చెప్తుంది. అత్తయ్య ఇప్పుడు సూర్య పెళ్లి అంత అవసరమా అని అంటాడు హరి. మమత హరి చేతులు పట్టుకొని మీరిద్దరూ వాడిని ఎలా అయినా సరే ఒప్పుకునేలా చేయాలి, హిందూ కోసం తెలుసుకోండి అని అంటుంది మమత. అంజలి సరే అమ్మా, ముందు నువ్వు రెడీ అవిరా, టిఫిన్ చేద్దువు గాని అని అంటుంది. మమత సరే తల్లి అని తన రూమ్కి వెళ్తుంది. సూర్య రెడీ అవి కిందకు వస్తాడు. వాళ్ళ అమ్మను చూసి ఎప్పుడు వచ్చారు అమ్మా, నాన్న ఏడి అని అంటాడు. మమత ఆఫీస్కి వెళ్లారా అని అంటుంది. సూర్య సరే అమ్మా, నాకు చాలా టైం అయింది, నేను కూడా ఆఫీస్కి వెళ్తాను అని అంటాడు సూర్య. మమత నీతో మాట్లాడాలి సూర్య అని అంటుంది. సూర్య అమ్మా ఇప్పుడు టైం లేదు కాని ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను అని అంటాడు సూర్య. సరేరా జాగ్రత్త అని సూర్య నుదుటిన ముద్దు పెట్టుకుంటుంది మమత. సూర్య వెళ్తానమ్మా అని చెప్పి బయటకు వస్తాడు. హిందూ బద్ధకంగా లేచి టైం చూస్తుంది. అమ్మో 9 అని అనుకుంటూ పరిగెత్తుకొని వాష్రూమ్కి వెళ్లిపోతుంది. లక్ష్మి కిచెన్ నుండి బయటకు వచ్చి ఇప్పుడు ఎవరు తలుపు కొడుతున్నారు అనుకుంటూ డోర్ ఓపెన్ చేస్తుంది. గాయత్రి ఎలా ఉన్నావు తల్లి నువ్వు అని అంటుంది. లక్ష్మి నవ్వుతూ గాయత్రి కాళ్ళకు నమస్కరించి బాగున్నామమ్మా లోపలికి రా అని సోఫా మీద కూర్చోబెట్టింది. లక్ష్మి నవ్వుతూ గాయత్రి కాళ్ళకు నమస్కరించి బాగున్నామమ్మా లోపలికి రా అని సోఫా మీద కూర్చోబెట్టింది. హిందూ రెడీ అవ్వి బయటకు వచ్చి గాయత్రిని చూసి షాక్ అవుతుంది. గాయత్రి ఎలా ఉన్నావు తల్లి అని అంటుంది. హిందూ గాయత్రి దగ్గరకు నెమ్మదిగా అడుగులు వేస్తూ గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంది. గాయత్రి ఇదే వద్దు బంగారం, ఏడవకు, నేను వచ్చాను కదా, నీకు తోడుగా నేనున్నాను అని అంటుంది గాయత్రి. హిందూ గాయత్రిని చూసి నవ్వుతూ సాయంత్రం నీతో చాలా విషయాలు మాట్లాడతానమ్మమ్మా, ఇప్పుడు టైం లేదు అని బుగ్గ మీద ముద్దు పెట్టి ఆఫీస్కి వెళ్లిపోతుంది. చారి సూర్య పిఏ గుడ్ మార్నింగ్ సార్ అని అంటాడు. సూర్య కారెక్కుతూ చెప్పు చారి తగ్గిందా నీ ఫీవర్ అని అడుగుతాడు. చారి హా తగ్గింది సార్ అని అంటాడు. ఇంతలో చారికి ఫోన్ వస్తుంది. హలో అని మాట్లాడుతూ సూర్య వైపు చూస్తాడు చారి. సూర్య కార్ డ్రైవింగ్ చేస్తూ ఏమైంది చారి అని అంటాడు. చారి సార్ అది లండన్ నుంచి మనకి డీల్ వచ్చింది కదా, అది వాళ్ళు ఈ రోజు సాయంత్రం మనం డిజైన్ చేసిన వాటితోనే ఒక హోటల్లో ర్యాంప్ వాక్ షూట్ చేయాలి అని అంటున్నారు సార్ అని అంటాడు గుటకలు మింగుతూ. సూర్య సడన్ బ్రేక్ వేసి వాట్ చారి, దానికి ఇంకా 1 వీక్ టైం ఉంది కదా అని అంటాడు. చారి తెలీదు సార్, వాళ్ళు సాయంత్రానికి హోటల్లో ఉంటాము అని చెప్పారు. అంతేకాదు సార్, మన కంపెనీతో పాటు మరో 2 కంపెనీలు కూడా పోటీగా ఈ ర్యాంప్ వాక్ షూట్ కి వస్తున్నారు. సూర్య కోపంగా కార్ డ్రైవింగ్ చేస్తూ ఆఫీస్కి వెళ్తాడు. చారి సూర్య వెనకాల పరుగులు తీస్తూ ఉంటాడు. ఆకాష్ ఏమైంది సూర్య అని అంటాడు. చారి జరిగిందంతా చెబుతాడు ఆకాష్కి. ఆకాష్ సూర్య వాటి డిజైన్ కూడా ఇంకా పూర్తి అవ్వలేదు, ఇప్పుడు ఎలా అని అంటాడు. సూర్య ఆకాష్
ఈ రోజు మన స్టాఫ్ అందరికీ చెప్పు, ఈ వర్క్ మధ్యాహ్నానికి ఈ డిజైన్ వర్క్ అయిపోవాలి అని అంటాడు. ఆకాష్, అది సరే, మనకి ర్యాంప్ వాక్ చేసే మైథిలికి కాల్ చేయి సూర్య అని అంటాడు ఆకాష్. సూర్య, అవన్నీ నేను చూసుకుంటాను, ముందు మనకి డిజైన్ అన్ని పూర్తవ్వాలి అని అంటాడు కోపంగా. ఆకాష్ సరే అని బయటకు వచ్చి స్టాఫ్ అందరికీ విషయం చెప్తాడు. అందరూ పనిలో నిమగ్నమై ఉన్నారు. సంధ్య వర్క్ చేస్తూ ఆకాష్ వైపు చూసి మళ్లీ వర్క్ చేస్తుంది. ఆకాష్ సంధ్యని గమనించి మళ్లీ వర్క్ చేస్తూ ఉంటాడు. హిందూ వర్క్ చేస్తుంది, కానీ హిందూకి ఎందుకో ఆ డిజైన్లు నచ్చవు. సూర్య డిజైన్ చేసిన వర్క్ 1 శాంపిల్ లండన్ వాళ్ళకి మెయిల్ పంపిస్తాడు. కాసేపటికి వాళ్ళకి అది నచ్చదు అని ఫోన్ చేసి చెప్తారు. సూర్య కోపం తారాస్థాయికి చేరుతుంది. పక్కన ఉన్న టేబుల్ ని గుద్దుతాడు సూర్య. ఆ సౌండ్ కి స్టాఫ్ అందరూ భయపడతారు. చారి షాక్ లో ఉంటాడు. ఆకాష్ వెంటనే లోపలికి వచ్చి సూర్యాని చూసి, ఏమైంది సూర్య అని అంటాడు. చారి ఆకాష్ కి జరిగిందంతా చెబుతాడు. ఆకాష్ లండన్ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడతాడు. కాసేపటికి కాల్ కట్ చేసి బయటకు వస్తాడు. క్యాబిన్ దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉండగా హిందూ, ఆకాష్ ఏమైంది అని అంటుంది. ఆకాష్, వాళ్ళకి డిజైన్ నచ్చలేదు హిందూ, కానీ టైం ఇప్పుడు 1 అయ్యింది, 6 కి ర్యాంప్ వాక్ షూట్, ఏం అర్థం కావడం లేదు అని అంటాడు. హిందూ, ఆకాష్ నువ్వు టెన్షన్ పడకు, నేను ఒక డిజైన్ వేశాను, ఇది చూడు అని అంటుంది. ఆకాష్ చూసి షాక్ అవుతాడు. హిందూ, నిజంగా ఇది చాలా బాగుంది, కానీ ఇది వాళ్ళకి నచ్చుతుందా? ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అంతా మోడర్న్ కదా అని అంటాడు. హిందూ, ఆకాష్ ఇది వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది, మన దగ్గర టైం లేదు, మోడల్స్ అందర్నీ హోటల్ కి తొందరగా రమ్మని చెప్పు, నేను ఈ వర్క్ పూర్తి చేస్తాను అని చెప్తుంది హిందూ. ఆకాష్ షాక్ అవుతాడు. ఎందుకంటే 1 డే అంతా పూర్తి చేయలేని వర్క్ హిందూ 1 అవర్ లో చేయడం. నెమ్మదిగా పైకి లేచి సూర్య దగ్గరకు వెళ్తాడు. సూర్య క్యాబిన్ అంతా చిందరవందర చేస్తాడు. ఆకాష్ సూర్య చేతిని పట్టుకుని, నువ్వు అనుకున్న విధంగానే మోడల్ ర్యాంప్ వాక్ జరుగుతుంది సూర్య, నువ్వు కంగారు పడకు అని అంటాడు. సూర్య, కానీ ఎలా, ఇంకా డిజైన్ కూడా అవ్వలేదు కదా అని అంటాడు. ఆకాష్, నా మీద నమ్మకం ఉంచు సూర్య అని సూర్యాని కూల్ చేస్తాడు. చారి గుటకలు మింగుతూ, దేవుడా ఈ రోజు నువ్వే కాపాడాలి అని అనుకుంటూ ఉంటాడు. సంధ్య, హిందూ డిజైన్ చాలా బాగా వేశావు అని అంటుంది. హేమ, సంధ్య కాసేపు కామ్గా ఉండు నువ్వు అని అంటుంది. చారి సూర్య ఇద్దరూ సాయంత్రం అవడంతో హోటల్కి వెళ్తారు. ఆకాష్, హిందూ అయిందా, పద, తక్కువ టైం ఉంది, ఇంక వాళ్ళని రెడీ చెయ్యాలి అని అంటాడు ఆకాష్. సంధ్య, ఎందుకు ఆకాష్ కంగారు, నీ ఫేస్ చూస్తే నవ్వొస్తుంది నాకు అని నవ్వుతుంది సంధ్య. ఆకాష్ మనసులో దీనికి ఎలాంటి టైంలో జోకులు వెయ్యాలో కూడా తెలీదు అని అనుకుంటూ నసుకుతూ ఉంటాడు. హేమ, సంధ్య నీకు ఏ టైంలో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా అని అంటుంది. సంధ్య ఆకాష్ ని చూసి, సార్ ఈరోజు అచ్చం హీరోలా ఉన్నారు కదా అని అంటుంది. ఆకాష్, సంధ్య ఇప్పుడు మాట్లాడే టైం కాదు అని కాసేపటికి స్టాఫ్ అందరూ హోటల్కి చేరుకున్నారు. అక్కడ మీడియా అంతా కెమెరాలు పట్టుకొని ఎప్పుడు షూట్ జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. సూర్య, చారి మైథిలికి కాల్ చేయి అని అంటాడు. చారి సరే అని కాల్ చేస్తాడు. ఈలోపు లండన్ వాళ్ళు రావడంతో సూర్య వాళ్ళని రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకుని వెళ్తాడు. ఆకాష్, హిందూ ఇదిగో వీళ్ళే మన మోడల్స్ అని అంటాడు. హిందూ, మొత్తం అందరూ 40 మంది ఉంటారు అని అంటుంది. ఆకాష్, హిందూ జాగ్రత్త, ఇక్కడ ర్యాంప్ వాక్ షూట్ మాత్రమే కాదు, ఇంకా 2 కంపెనీలు కూడా వచ్చాయి పోటీ కోసం అని అంటాడు ఆకాష్. హిందూ, నువ్వు కంగారు పడకు ఆకాష్, నేను చూసుకుంటాను అని చెప్పి వాళ్ళకి మేకప్ చేయడం స్టార్ట్ చేసింది. హిందూకి తోడుగా సంధ్య, హేమ ఇంకా స్టాఫ్ అందరూ హిందూకి తోడుగా ఉన్నారు. చారి, మైథిలి ఎక్కడ ఉన్నావ్, తొందరగా రా, షూట్ కి టైం అవుతుంది అని అంటాడు. మైథిలి వస్తున్నాను చారి అని ఫోన్ కట్ చేసింది. సూర్య అందరితో పాటు కూర్చొని ఉంటాడు. ఇంతలో మీడియా అంతా సూర్యకి ఫోటోలు తీయడంలో బిజీగా ఉన్నారు. ఎందుకంటే చిన్న వయసులోనే నెంబర్ 1 గా అవడం, దానికి తోడు అతని అందం,
చారి ఫోన్ మాట్లాడుతూ ఒకేసారి కుర్చీలో కూలబడిపోతాడు. ఆకాష్ ఏమైంది చారి అని అంటాడు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అన్నాడు. చారి వాటర్ బాటిల్ తీసుకొని బీపీ టాబ్లెట్ వేసుకొని కాసేపు అలసట తీర్చుకొని ఆకాష్ వైపు చూస్తూ ఉంటాడు. ఆకాష్, చారి ఏమైంది, ఎందుకు అంత టెన్షన్ గా ఉన్నావు అని అంటాడు. చారి మైథిలి రావటం లేదు అని అంటాడు. ఆకాష్ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. మాటలు రాక షాక్ అవుతాడు. చారి ఏం చేయాలో తెలియక, సూర్యకి ఎలా చెప్పాలో తెలియక గుటకలు మింగుతూ దేవుడా ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు. ఆకాష్ ఇప్పుడు ఏం చెయ్యాలి చారి? చారి, నేను అనవసరంగా సూర్యాని కూల్ చేసి ఇక్కడికి రప్పించాను. ఇక్కడ మీడియా ముందు మన కంపెనీ పరువు అంతా పోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అంటాడు ఆకాష్. చారి అదే అర్థం కావడం లేదు ఆకాష్, సార్కి చెబితే ఏదో ఒకటి చేస్తారు అని అంటాడు. ఆకాష్, చారి మన స్టాఫ్ లో ఉన్న అమ్మాయిలను అడుగుతాను, ఎవరైనా ర్యాంప్ వాక్ చేయడానికి ఒప్పుకుంటారేమో అని అంటాడు ఆకాష్. చారి, ఆకాష్ ఇప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారా అని అంటాడు. ఇంతలో యాంకర్ ప్రోగ్రాం స్టార్ట్ చేసింది. ఆకాష్, చారి ఇద్దరు షాక్ అవ్వి ఏం చేయాలో తెలియక సూర్య దగ్గరికి వెళ్తారు. సూర్య ఆకాష్ చారీలను చూసి ఏమైంది అని అంటాడు. చారి జరిగిందంతా చెబుతాడు. సూర్య పిడికిలి బిగుసుకుంది. 2 కళ్ళు ఎర్రగా మారాయి. చారి భయంగా ఉంటాడు, అసలు ఏం జరుగుతుందో అని. ఇంతలో పోటీకి వచ్చిన కంపెనీలలో ఒక కంపెనీ ర్యాంప్ వాక్ చేయడం జరిగింది. సూర్య ఆకాష్ వైపు, చారి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. అందరూ చప్పట్లు కొడుతూ అరుపులు కేకలతో హోటల్ అంతా మారుమోగుతూ ఉంది. ఇంతలో యాంకర్ ఇప్పుడొస్తుంది. చిన్న వయసులో నెంబర్ 1 కంపెనీగా పేరు తెచ్చుకున్న సూర్య ఆదిత్య భరద్వాజ్ ఆర్ఆర్ కంపెనీ అంటూ సూర్య మోడల్స్ ను అనౌన్స్మెంట్ చేసింది. అందరూ సూర్య మోడలింగ్ డిజైన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందరూ సూర్య సూర్య అంటూ కేకలు వేస్తూ ఉన్నారు. సూర్య పరువు అంతా పోతుంది అని అనుకుంటూ పిడికిలు బిగుసుకుంటుంది. ఆకాష్, చారి ఇద్దరూ చెమటలతో తడిసిపోయారు. ఇంతలో అందరూ సూపర్ అని అంటూ అరుస్తూ ఉన్నారు. సూర్య, ఆకాష్, చారి అర్థం కాక స్టేజ్ మీదకు చూసి ముగ్గురు షాక్ అవుతారు. సూర్య మోడల్స్ అందరూ చీరలు కట్టుకొని నవ్వుతూ నడుస్తూ ఉంటారు. వాళ్ళ మధ్యలో నుంచి హిందూ వస్తుంది. హిందూ నీలం రంగు అంచు, పచ్చ రంగు చీర, చిన్నగా డిజైన్ చేసిన ప్రింటింగ్ పూలు, చూడటానికి అది బెనారస్ శారీలా ఉంది. కానీ చీర మాత్రం చాలా అందంగా ఉంది. హిందూ హెయిర్ వదలకుండా ముడి వేసుకొని, ముడి చుట్టూ పూలు పెట్టుకొని, నుదుటిన కుంకుమ రంగు స్టిక్కర్ పెట్టుకొని, మెడలో ఒక జారాలుగా వేలాడే గొలుసు వేసుకొని స్టైల్ గా నడుస్తూ నవ్వుతూ ర్యాంప్ వాక్ చేస్తూ నడుస్తూ ఉంది. ఫోకస్ లైట్ అంతా హిందూ వైపే ఉంది. కాసేపటికి లైట్లన్నీ వేయగానే చూసేవాళ్లు అందరూ మాటలు రాక నుంచొని చప్పట్లు కొట్టారు. సూర్య హిందూని చూస్తాడు. సూర్యకి తెలియకుండానే 2 చేతులతో చప్పట్లు కొడతాడు. ఆకాష్, చారి ఇద్దరు షాక్ అవుతారు. సూర్య హిందీని చూసి చప్పట్లు కొట్టడం. సూర్యకి వచ్చిన కవర్ ఏంటి, ఆ ఫైల్లో ఏముంది, ఎందుకు అంతగా సూర్య ఫైల్ ని చూసి బాధపడ్డాడు, మరి హిందూ చేసిన ర్యాంప్ వాక్ అండ్ డిజైన్ లండన్ వాళ్ళకి నచ్చుతుందా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.